शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 29వ సర్గము. కరుడును శ్రీరాముడును పరస్పరము పరుషోక్తులాడుకొనుట. కరుడు శ్రీరామునిపై గదను ప్రయోగించుట, ఆ ప్రభువు దాన్ని తుత్తునియలు గావించుట. కరంతు విరధం రామో గదాపాణిం అవస్థితం మృదుపూర్వం మహాతేజా పరుషం వాక్యమబ్రవీత్. రథమును కోల్పోయి గదను చేబూని సమరభూమియందు నిలిచి ఉన్న కరుని చూచి మహాతేజస్శాలి అయిన శ్రీరాముడు యుద్ధధర్మమును అనుసరించి అతనితో హృదయ విదారకముగా ఇట్లు పలికెను. గజాస్వరథ సంబాధే బలే మహతి తిష్టత కృతం సుదారుణం కర్మ సర్వలోక జుగుప్సితం. ఓ నిశాచర, గజ అశ్వరథ బలములతో కాల్బలములతో కూడిన సైన్యమునకు అధిపతివైన నీవు ఘోర కృత్యములకు పాల్పడితివి. ఈ దుష్కర్మను సమస్త లోకములను ఏవగించుకొనును. ఉద్వేజనీయో భూతానాం నృశంసః పాపకర్మకృత్ త్రయాణమపి లోకానాం ఈశ్వరోపిన తిష్టతి కర్మలోక విరుద్ధం తు కుర్వాణం క్షణదాచర తీక్ష్ణం సర్వజనో హంతి సర్పం దుష్టమివాగతం. సమస్త ప్రాణులకును భయమును గూర్చువాడు, హింసించువాడు, పాపకర్మలకు ఒడిగట్టువాడు అగు పురుషుడు ముల్లోకములకు అధిపతి అయినను అతడు మృత్యువు నుండి తప్పించుకొనజాలడు. ఇక నీ వంటి అల్పుని విషయమై చెప్పనేలా. లోక కంటకములైన భయంకర కర్మలను ఆచరించువానని ఎంతటి దయగలవారైనను మీదికి వచ్చిన దుష్ట సర్పమును వలె చంపక మానరు. లోభాత్ పాపాని కుర్వాణః కామాద్వాయోన బుధ్యతే భ్రష్టః పశ్యతి తస్యాంతం బ్రాహ్మణి కరకాదివా. కామము వలన గాని లోభము వలన గాని దుష్కృత్యములకు పాల్పడి అందువలన పశ్చాత్తాపపడని వాడు తన సర్వైశ్వర్యములను కోల్పోవును. పైగా అతడు వడగండ్లను భక్షించిన నలికండ్ల పాము వలె దుర్మరణము చెందును. అట్టివాడు తన మృత్యువును తానే కొని తెచ్చుకునేవాడగును. అట్లే నీవును మరణింతువు. అప్రాప్తస్య ప్రాప్త్యాస కామః. లేని దానికై అడ్డులు చాచుట కామము. ప్రాప్త పర్యాస లోభః. లభించిన దానితో తృప్తి పడక పేరాసకు పోవుట లోభము.
బ్రాహ్మణీ అనగా రక్తపుచ్చిక, నలికండ్ల పాము. కరకము అనగా వడగండ్లు. నలికండ్ల పాము వడగండ్లను తిన్నచో వెంటనే చనిపోవును అని ప్రతీతి. వసతో దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః కిన్ను హత్వా మహాభాగాన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస. నచిరం పాపకర్మాణః క్రూరా లోకజుగుప్సితాః ఐశ్వర్యం ప్రాప్య తిష్టంతి శీర్ణమూలా ఇవా ధ్రుమాః. అవశ్యం లభతే జంతుః ఫలం పాపస్య కర్మణః ఘోరం పర్యాగతే కాలే ధ్రుమాః పుష్పమివార్తవం. ఓ రాక్షసుడా, దండకారణ్యమున ధర్మనిరతులై నివసించుచున్న మహానుభావులకు తాపసులను చంపి నీవు బాపుకొనినది ఏమి? పాపకర్మలను వనరించునట్టి క్రూరులను లోకము గర్హించును. అట్టి పాపాత్ములు ఐశ్వర్యములను పొందినను శిథిలములైన వ్రేళ్లు గల చెట్ల వలె త్వరలోనే నశించుదురు. చెట్లు ఆయా ఋతువులను అనుసరించి తగిన విధముగా పువ్వులను పండ్లను పొందినట్లు ప్రాణులు తమ పాపకృత్యములకు తగిన దుష్ఫలితములను దుఃఖరూప ఫలములను తగిన సమయము రాగానే అనగా వారి పాపములు పండగనే తప్పక అనుభవింతురు. నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం స విషానామివాన్నానాం భుక్తానాం క్షణదాచర పాపమాచరతాం ఘోరం లోకస్య ప్రియమిచ్చతాం అహమాసాదితో రాజ్ఞ ప్రాణాన్ హంతుం నిశాచరః. ఓ నిశాచర, విషపదార్థములను భుజించిన వారి వలె లోకమునందు పాపములను ఆచరించువారు వాటి ఫలములను వెంటనే పొందుదురు. ఓ రాక్షసుడా, మానవాళికి కీడును తలపెట్టుచు ఘోరములైన పాపకృత్యములకు పాల్పడడి వారి యొక్క ప్రాణములను తీయుటకే దశరథ మహారాజు నన్ను ఈ దండకారణ్యమునకు పంపెను. అద్యహిత్వా మయా ముక్తాః శరాః కాంచనభూషణాః విదార్య నిపతిష్యంతి వల్మీకమివపన్నగాః. ఓ కరుడా, సర్పములు పుట్టలో ప్రవేశించున్నట్లు నేను ప్రయోగించిన నా బంగారు బాణములు నీ శరీరమును నేడే చీల్చుకొని పోవును. ఏ త్వయా దండకారణ్యే భక్షితా ధర్మచారిణః తానద్య నిహతః సంఖ్యే స సైన్యో అనుగమిష్యసి. నీ వలన మృతి చెందిన ధర్మాత్ములు వెళ్ళిన లోకములకే నీవును ససైన్యముగా నాచే నిహతులవై చేరెదవు. అనగా ఏ పాపము ఎరుగని ఆ పుణ్యాత్మలను చంపిన నీకు నేడు నా చేతిలో చావు తప్పదు. యుద్ధము వలన మరణించిన వారు వీరస్వర్గమును అలంకరింతురు. రామవిద్ధ నిశాచరా బాణైర్మర్మసు తాడితాః రామ మాసాద్య సమరే సాయుజ్య పదవీం గతాః. పాపకర్ములైన రాక్షసులు సైతము సమరమున శ్రీరాముడి బాణములకు గురి అయి మరణించినచో వారు రాముని చేరి సాయుధ్యముక్తిని పొందుదురు. స్కాంద పురాణాంతర్గత తత్వదీపిక నుండి. అద్యత్వాం పతితం బాణైః పశ్యంతు పరమర్శయః నిరయస్తం విమానస్థ ఏ త్వయా హింసితాః పురా. నేడు నా బాణముల దెబ్బకు నేలగూలి నరకయాతనను తీవ్ర వేదనను అనుభవించడి నిన్ను పూర్వము నీచే చిత్రహింసలకు గురి అయిన మహర్షులు విమానముల యందుండి చూచెదరుగాక. ప్రహరత్వం యథా కామం కురుయత్నం కులాధమ అద్యతే పాతయిష్యామి శిరస్థాల ఫలం యథా. ఓ రాక్షసాధమ, నీ ఇష్టము వచ్చినట్లు యథాశక్తి నాపై బాణములను ప్రయోగింపుము. తాటి పండును వలె అవలీలగా నేడే నీ తలను నేలగూల్చెదను. ఏవ ముక్తస్తు రామేణ క్రుద్ధః సంరక్తలోచనః ప్రత్యువాచ ఖరో రామం ప్రహసన్ క్రోధమూర్ఛితః. శ్రీరాముడిట్లు పలుకగా కరుడు మిగుల క్రుద్ధుడాయను. అతని కన్నులు ఎర్రబారెను. పిమ్మట అతడు ఆవేశంతో వికృతముగా నవ్వుచూ రఘువరునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ ఆత్మనా కథమాత్మానం అప్రశస్యం ప్రశంససి విక్రాంత బలవంతో వాయే భవంతి నరర్షభాః కథయంతి నతే కించిత్ తేజసా స్వేన గర్వితాః. ప్రాకృతాస్త్వకృతాత్మానో లోకే క్షత్రియపాంసనాః నిరర్ధకం వికత్తంతే యథా రామ వికత్తసే. ఓ దాశరథి, రణమునందు సాధారణ సైనికులను జంపి ఒక మహావీరుని వలె నిన్ను నీవు శ్లాఘించుకొనుచుంటివి. నిజముగా నీవు చేసిన యుద్ధము ఏమాత్రము ప్రశంసార్హము కాదు. యథార్థముగా పరాక్రమవంతులు బలశాలులు అయిన నరశ్రేష్ఠులు తమ శక్తి సామర్థ్యములకు గర్వింపరు. వాటిని గూర్చి ఏమాత్రము ప్రస్తావింపరు. ఓ రామ,
లోకమున కించిత్తైనను ప్రతిభాపటిమలు లేని క్షుద్రులైన క్షత్రియాధములు మాత్రమే నీవలే వ్యర్థముగా ప్రగల్భములను పలుకుచుందురు. కులం వ్యపదిసన్ వీరః సమరే కో అభిధాస్యతి మృత్యుకాలే హి సంప్రాప్తే స్వయమప్రస్తవేస్తవం. సర్వదైవ లఘుత్వం తే కత్తనేన విదర్శితం సువర్ణ ప్రతిరూపేణ తప్తేనేవ కుశాగ్నిన. యుద్ధమున మృత్యువాసన్నమై ఉండగా వీరుడైన వాడు ఎవ్వడునూ తన వంశ ప్రతిష్టను గూర్చి తనను గురించి అప్రస్తుతముగా గొప్పలు చెప్పుకొనడు. కాల్చబడిన కుశలు క్షణకాలము పాటు బంగారు వన్నెతో ప్రకాశించియు మరుక్షణమునందే అవి తమ తేజస్సును కోల్పోవునట్లు ఆత్మస్థుతి చేసుకొనుట వలన నీ అల్పత్వమే ప్రదర్శితమగును. నతు మామిహ తిష్టంతం పశ్యసి త్వం గదాధరం ధరాధరమివాకంప్యం పర్వతం ధాతుభిశ్చితం పర్యాప్తోహం గదాపానిః హంతుం ప్రాణాన్ రణే తవ త్రయాణామపి లోకానాం పాసహస్త ఇవాంతకః. వివిధములగు గైరికాది ధాతువులచే వ్యాప్తమై భూభారమును వహించుచు నిశ్చలముగానున్న పర్వతము వలె శత్రువుల రక్తపు చారికలు గల గదను ధరించి ఈ యుద్ధ భూమి యందు నీ ఎదుట స్థిరముగా నిలిచిన్న నన్ను నీవు చూచుటలేదా? పాశములను చేబూని ముల్లోకములలోని ప్రాణములను అంతమొందించునట్టి యముని వలె ఈ రణరంగమును నీ ప్రాణములను హరించుటకు గదాపానినైన నేను ఒక్కడినే చాలుదును. కామం బహ్వపి వక్తవ్యం త్వయి వక్ష్యామి నాత్వహం అస్తం గచ్చేద్ధి సవిత యుద్ధ విఘ్నస్తతో భవేత్ 14 సహస్రాణి రాక్షసానాం హతాని తే త్వద్వినాశాత్ కరోమ్యేష తేషామశ్రు ప్రమార్జనం. నీ విషయమున నిన్ను గూర్చి చెప్పవలసినది ఇంకనూ చాలా ఉన్నది, కానీ నేను చెప్పను. ఎందులకనగా సూర్యుడు అస్తమింపబోచున్నాడు. సూర్యాస్తమయమైనచో యుద్ధమునకు విఘ్నము వాటిల్లును. నీవు 14,000 మంది రాక్షసయోధులను హతమార్చితివి కనుక నిన్ను చంపి దానికి ప్రతీకారము తీర్చుకొని వారి బంధుమిత్రుల కన్నీరు తుడిచెదను. ఇత్యుక్త్వా పరమక్రుద్ధః తాం గదాం పరమాంగదః కరశ్చిక్షేప రామాయ ప్రదీప్తాం అసనిం యథా. ఇట్లు పలికి శ్రేష్టమైన కేయూరములు గల కరుడు మిగుల క్రోధావేశముతో నిప్పులు గ్రక్కుచు వజ్రాయుధము వంటి తన గదను రాముని మీదకి విసరెను. కరబాహు ప్రముక్తా సా ప్రదీప్త మహతీ గదా భస్మ వృక్షాంశ్చ గుల్మాంశ్చ కృత్వాగాత్ తత్సమీపతః తామా పతంతీం జ్వలితాం మృత్యుపాశోపమాం గదాం అంతరిక్ష గతాం రామః చిచ్ఛేద బహుదాశరైః. కరుణిచే ప్రయుక్తమై మంటలను చిమ్ముచున్న బలిష్టమైన ఆ గద వృక్షములను పొదవులను భస్మమనర్చుచు శ్రీరాముని సమీపించను. అంతట శ్రీరాముడు అగ్ని కణములను చిమ్ముచు యమపాస తుల్యమై అంతరిక్షము నుండి తన వైపునకు వచ్చుచున్న ఆ గదను తన బాణములచే తుత్తునీయములు గావించెను. సా వికీర్ణా శరైర్భగ్న పపాత ధరణీతలే గదా మంత్రౌషధ బలై వ్యాళీవ వినిపాతిత. శ్రీరాముని బాణముల దాటికి ముక్కలైన ఆ గద మంత్రముల యొక్క ఓషధుల యొక్క ప్రభావమున దెబ్బతిరిన సర్పము వలె నేలపాలాయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 29వ సర్గము.